క్యూబ్ టీవీ, నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయలక్ష్మి కనక గారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా, నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈ మధ్య కాలంలో చాలా మంది, ఇప్పుడు మనకి ఎలాగో వినాయక చవితి సందర్భం కాబట్టి చాలా మంది వర్కింగ్ ఉమెన్స్, ఐటీ కంపెనీలో చేసే జాబ్స్ వాళ్ళు, హౌస్ వైఫ్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమందికి వంటలు రావు అండ్ హెల్తీగా బాగా వంట చేసుకొని తినాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మంచి నైవేద్యం ఏమైనా 3 చెప్పండి మేడం. తప్పకుండా అమ్మా. ఇవాళ మనం చాలా సులువుగా అయిపోయేటువంటి తర్వాత ఎవరైనా సరే వంట రాని వాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేటువంటి ప్లస్ చాలా హెల్దీ 3 ప్రసాదాలు నేను చెప్తాను. ఓకే, ఏంటి మేడం ఆ 3 ప్రసాదాలు? ఒకటి, మనము వినాయకుడికి చాలా ఇష్టం, వినాయక చవితి అంటేనే మోదుకలు లేదా ఉండ్రాళ్ళు, అవి లేకుండా జరగదు. సో ఒకటి మనం మోదుకలు చేసుకుందాము. ఓకే, ఇంకొకటి నేను చాలా హెల్దీ అయినటువంటి నువ్వులతో ఒక ఐటమ్ చేద్దాము, చాలా ఈజీ. ఓకే, ఇంకొకటి మనము అప్పాలు అంటాము, అవి చేద్దాం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు మేడం? ఫస్ట్ అయితే మనకి బియ్యం పిండి కావాలమ్మా మోదుకలు చేసుకోవడానికి. బియ్యం పిండి, బెల్లము, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి, ఇవి కావాలి మనకి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నీళ్లు బాయిల్ చేద్దాము. ఈ పిండి కలపడానికి మనం నీళ్లు బాయిల్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలమ్మా ఫాతిమా, అందులో నీళ్లు పోసుకోవాలి. మనం ఇప్పుడు ఈ కప్పు పిండి తీసుకున్నాం కదా, సో దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి మనం, ఎందుకంటే ఆ వేడి నీళ్ళతోటి మనం పిండిని కలుపుకోవాలి. సో నీళ్లు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎంత మేడం యాక్చువల్గా పోయాల్సింది? కొంచెం పర్వాలేదమ్మా, తక్కువ కాకుండా చూసుకోవాలి, మిగిలిపోయినా పర్వాలేదు. ఓకే, ఒక 2 గ్లాసెస్ వాటర్ చాలు? 2 గ్లాస్ సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలమ్మా అందులో. 1 స్పూన్ చాలా మేడం? 1 స్పూన్ నెయ్యి చాలు. ఓకే, కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత మనం ఆ నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి ఫస్ట్. ఓకే, ఓకేమా మేడం. ఇప్పుడు వినాయకుడికి బాగా ఇష్టంగా తినేటువంటి ఫుడ్ ఏముంది మేడం? వినాయకుడు అనగానే మనకు గుర్తు వచ్చేది ఫుడ్డేనమ్మా. లడ్డూలు, తర్వాత ఉండ్రాళ్ళు, భక్షాలు, పులిహోర, ఇలా అంటే మనకి అంటే ఏ ఫుడ్ పెడితే తొందరగా వినాయకుడు మన కోరికలు నెరవేర్చేస్తారు, అది చెప్పేయండి నాకు. ప్రసాదాలన్నీ కూడా దేవుళ్ళందరికీ పెట్టొచ్చమ్మా, కానీ వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు ఖచ్చితంగా, అవి లేకుండా వినాయక చవితి అనేటువంటిది ఉండదు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటివి మోదుకలు, ఉండ్రాళ్ళు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పేరు పిలుచుకుంటారు, కానీ ఇంచుమించు చేసే విధానం ఒకేలాగా ఉంటుంది. ఓకే, వాటర్ లో నెయ్యి వేసేసాం కదా, నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ పిండిని పోసుకొని కలుపుకోవాలి. ఓకే, బాయిల్ వచ్చిందనుకో మనం దాన్ని తీసుకొని పిండిని కలిపేసుకుందాం. ఓకే, ఇవి ఆవిరి పెట్టుకొని వండుకునేవి, సో చాలా హెల్దీ అన్నమాట. మేడం, ఇప్పుడు చాలా మంది ఒబేసిటీ వచ్చేస్తుంది, నెయ్యి అంటే ఇష్టపడరు, మరి ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకున్నాం, మరి పర్లేదా? నిజానికి నెయ్యి తింటే లావుతారు అనేది అపోహమ్మ. నెయ్యి అనేది చాలా హెల్దీ యాక్చువల్లీ. ఒకప్పుడు చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ వంటకాలన్నీ నెయ్యితోనే చేసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా మనము కొద్దిగా అంటే సిట్టింగ్ వర్క్ ఎక్కువ అయిపోయింది కదా, ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల ఒబిసిటీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కానీ నెయ్యి చెడ్డది కాదు, సో నెయ్యి తీసుకోవచ్చు, బట్ దానికి తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. మనం ఇందులో నెయ్యి ఎందుకు వేసామంటే పిండి మనకి ఉండలు కట్టకుండా ఉండటానికి అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకుందాం అమ్మ దాంట్లో. ఓకే మేడం, ఒక చిటికెట్ అంతా. వాటర్ బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దాన్ని తీసుకొని పిండి కలిపేసుకుందాం. ఓకేమా, ఇప్పుడు ఈ వాటర్ లో మనము పిండిని పోసి కలుపుకుందాం అమ్మా. మరి లూజ్ గా ఉండకూడదు, అలా అని అంటే ఇప్పుడు మనకు చపాతీ పిండి వస్తుంది కదా, సో ఆల్మోస్ట్ ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరి గట్టిగా అక్కర్లేదు. మరి ఇంకా మేడం కొద్దిసేపు చల్లార పెట్టుకుందాం అమ్మా. ఇప్పుడు దీని లోపల ఫిల్లింగ్ చేసుకోవాలి కదా, మెయిన్ అదే ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఫిల్లింగ్ ని చేసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే ఎవరన్నా షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు, బియ్యం పిండి తినకూడదు అనే రెస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళు బియ్యం పిండి బదులుగా రాగి పిండిని వాడుకోవచ్చండి, అది కూడా చాలా చక్కగా వస్తుంది. సో బియ్యం పిండి బదులు మనం రాగి పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా మంచిది. రాగి పిండి వల్ల మీకు ఐరన్ వస్తుంది, చాలా మంచిది. సో రాగి పిండి కానీ కొద్దిగా జొన్న పిండి అవి కూడా వాడుకోవచ్చు, కానీ మెయిన్ ప్రధానంగా చేసేది అయితే బియ్యం పిండితోనే చేస్తారు అందరూ. బియ్యం పిండి తినలేని వాళ్ళు రాగి పిండి ఇవి కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోమా. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసే అందులో. 2 స్పూన్లు? 2 స్పూన్లు. కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత మన దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, ఇది చాలా మంచిదండి.
పచ్చి కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది. అండ్ ఇది చాలా మంచి సోర్స్ మన స్కిన్, నెయిల్, తర్వాత హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది పచ్చి కొబ్బరి అనేది. ఇది ఫుడ్లో కలుపుకోవడం వల్ల మనకి డైజెస్టిబిలిటీ కూడా, అంటే జీర్ణశక్తి అనేటువంటిది వృద్ధి చెందుతుంది. సో చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది. సో ఇది కూడా మనకి హెల్దీ ఐటమ్ ఏమో. ఓకే, ఆ నెయ్యిలో ఒక పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్లంతా పచ్చి కొబ్బరి వేయము. ఓకే, 2 స్పూన్లంతా చాలు. ఓకే, కలుపమ్మా. ఇది మాడిపోతే మళ్ళీ స్మెల్ బాగుండదమ్మా, మాడకుండా చూసుకోవాలి. ఓకే, కొద్దిగా వేగితే చాలు. గోల్డెన్ కలర్ లో వస్తే చాలు, అక్కర్లేదమ్మా, కొంచెం పచ్చివాసన పోతే చాలు మనకి. ఓకేనా? ఓకే, తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. నేను వేస్తాను. కలుపమ్మా. బెల్లంలో కూడా మనకు ఐరన్ బాగుంటుంది కదా మేడం? బెల్లంలో ఐరన్ ఉంటుంది. నిజానికి బెల్లం అనేది ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల కూడా మనకి జీర్ణశక్తి అనేది బాగా వృద్ధి చెందుతుంది అన్నమాట. సో బెల్లం అనేది మంచిది, కాకపోతే ఆ బెల్లం సెలెక్ట్ చేసుకునే విధానంలోనే మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ బెల్లం తింటే మంచిది మేడం? బెల్లంలో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసినాయి కదా, మరి తెల్లగా ఉన్న బెల్లము అది అంత శ్రేష్టమైంది కాదు. కొద్దిగా ఇలా మనకి బ్రౌన్ కలర్ లో ఉన్నది తాటి బెల్లం అని, తాటి బెల్లం దొరికితే మరి మంచిదమ్మా, చాలా మంచిది అది ఆరోగ్యానికి. తాటి బెల్లము మరీ తెల్లగా ఉన్నదైతే అది షుగర్ ఉంటుంది దాంట్లో. సో అది బెల్లం లాగే ఉంటుంది కానీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానికన్నా మనకి కొంచెం బ్రౌన్ కలర్ లో దొరికేవి చిన్న ఉండలు లాంటివి దొరికితే ఇంకా మంచిది. నాటు బెల్లం అంటాం కదా, సో అలా గానుగల దగ్గర తయారు చేసింది దొరికితే ఇంకా మంచిది. ఓకే, నిజానికి ఒరిజినల్ బెల్లం ఎలా ఉంటుందంటే అమ్మా, మనం దాన్ని చేతితోటి తుంపొచ్చు, అంత మెత్తగా ఉంటుంది. సో ఈవెన్ తాటి బెల్లం కూడా ఒరిజినల్ అయితే కనుక మనం చేతితో తుంపేంత మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ మేడం ఏం కలుపుతారు? దీన్ని కొద్దిగా పాకంలాగా మనం వేడి చేసుకోవాలి. కొద్దిగా మంట పెంచమా, కొంచెం. దీన్ని డైరెక్ట్ ఉండాలి. ఇది మనకు అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటమా, కొంచెం వాటర్ తీసుకొని బౌల్లో చేయి తడి చేసుకొని మనం దాని మీద టచ్ చేసినప్పుడు మన చేతికి అంటకుండా ఉండాలి. ఓకే, అప్పుడు అది అయిపోయింది. జిగురులాగా అంటకుండా ఉంటే మనకు అయిపోయినట్టు. ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేసుకున్నామమ్మా, సువాసన కోసమా? మన ఇండియన్ స్పైసెస్ అన్నిట్లో ఏదో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుందమ్మా. అలాగే యాలకులు కూడా చాలా మంచివి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది దానివల్ల. మేడం ఇంకా గణపతికి ఎలాంటి స్తోత్రాలు చదివితే మంచిది అంటారు? చాలా ఉంటాయమ్మా. గణపతి అష్టోత్తరం ఉంటుంది, పూజా విధానం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను PDF ఇస్తాను, ఈ వీడియోలో లింక్ షేర్ చేస్తాము. సో మీ పూజా విధానం అంతా కూడా మీరు ఆ లింక్లో చూడొచ్చు. ఓకే, మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోయాయమ్మా. నిజానికి ఇప్పుడు మీరు వంటల్లో కప్పులు కొలతలు అంటున్నారు కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఆ కప్పులు ఏమీ అక్కర్లేదమ్మా. చూసాను, అంటే మీరందరూ ఎక్స్పీరియన్స్ కదా, మేమందరం నేర్చుకుంటున్నాం. ఏమంటారు వ్యూవర్స్? అప్పుడప్పుడు వంట చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ఓకేమ్మా, ఇది రెడీ అయిపోయింది. ఇది చల్లగా అవటానికి పక్కన పెట్టేసుకున్నాము. ఓకే, చూడమ్మా, ఇలా టచ్ చేసినప్పుడు మన చేతికి ఏమీ అంటట్లేదు అంటే ఇది రెడీ అయిందని అర్థం. ఓకేమా ఫాతిమా, మన పిండి చల్లగా అయిపోయిందమ్మా. సో కొద్దిగా నెయ్యి వేసి ఇలా కలిపాను నేను. ఓకే, అండ్ ఇది కూడా మన లోపల స్టఫ్ కి చేసుకున్నాం కదా, స్టఫ్ కోసము ఇది కూడా చల్లగా అయిపోయింది. అయితే ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం. ఓకేనమ్మా, కొద్దిగా నెయ్యి రాసుకోవాలి చేతికి. కొద్దిగా నెయ్యి రాసుకో. ఇదే కాకుండా వాటిని కూడా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, వాటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనం. ఓకే, చపాతీ కోసం బాల్స్ చేసుకుంటాం కదా, సో అంతకన్నా కొంచెం చిన్న సైజ్. పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. మీడియం సైజ్ చేస్తున్నాను నేను. స్టఫ్ కోసం కావాల్సినవి ప్లస్ పిండి 2 ఉండలు చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఒకటి ఇడ్లీ కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పిండి ఏదైతే మనం కలుపుకున్నాం కదా, బియ్య పిండిని, సో దీనిని ఇలా ఒక చిన్న గిన్నెలాగా దొన్నెలాగా చేసుకోవాలి. సో ఇలా ఒక గిన్నె షేప్లో వస్తుంది కదమ్మా. దీని లోపల మన స్టఫింగ్ని పెట్టేసుకొని ఇది మనం క్లోజ్ చేసుకోవాలి. అమ్మా, ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు వేడి చేసుకున్నాం కదా, ఇక్కడ మన మోదకాలు చూసావా రెడీ అయిపోయాయి. ఇవి చేత్తో చేసుకోవచ్చు,
లేదు అంటే ఇప్పుడు చాలా రకాల మౌల్డ్స్ కూడా వస్తున్నాయి కదా, చాలా ఈజీ. సో మీరు మౌల్డ్ తో కూడా చేసుకోవచ్చు చక్కగా, ఇంకా మంచి షేప్ వస్తుంది. చేత్తో అలవాటైన వాళ్ళు చేత్తో కూడా చేసుకోవచ్చు. ఓకే, మనమైతే చేత్తో చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి కదా, వీటికి కాస్త నెయ్యి రాసేసుకొని జస్ట్ వీటిని పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకోవాలి అంతే. మేడం ఎంతసేపు పెట్టుకోవాలి ఇది? అమ్మ వీటిని ఒక్క 10 నిమిషాలు మనం ఆవిరిపైన ఉడికించుకుంటే చాలు, సరిపోతుంది. మూత పెట్టేసేమో ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మన మోదకలు రెడీ అయిపోయాయి. ఓకే, మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు వీటిని. ఓకే, ఇప్పుడు మనము దేవుడికి విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి వంటకం రెడీ అయిపోయింది. చాలా ఇష్టమైనటువంటి వంటకం చాలా చక్కగా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ మోదకలు లేదా ఉండ్రాళ్ళు అనేటువంటివి మన వినాయకుడు వాళ్ళ అమ్మమ్మ అంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మ మేనవతి అనే ఆవిడ వినాయకుడికి ఇంత తిన్నా కూడా అంటే ఆకలి అనేటువంటిది ఇంకా ఆకలేస్తుంది అన్నప్పుడు ఇవి చాలా ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళంట. అంటే పార్వతీదేవి కూడా నా కొడుకు ఆకలి తీరాలి అన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ చేసి పెట్టేవాళ్ళంట. అందుకనే మనము ప్రతి వినాయక చవితికి ఇవి లేకుండా, ఉండ్రాళ్ళు లేకుండా లేదా ఈ మోదుకలు అనేటువంటివి లేకుండా వినాయక చవితి అనేటువంటిది ఉండదన్నమాట. సో దీని యొక్క విశేషం అది. ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా ఇవైతే మనం ఖచ్చితంగా చేసుకోవాలి. మేడం సెకండ్ వంట కూడా చెప్తానన్నారు. సెకండ్ వంట కూడా చాలా ఈజీ అమ్మా. దానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొద్దిగా బియ్యం పిండి, బెల్లము, ఒక అరటిపండు. యాక్చువల్లీ మనకి చక్కెరకేళి అని దొరుకుతుంది కదా, లేదా చిన్నవి పసుపచ్చ అరటిపళ్ళు దొరుకుతాయి కదా, అది చాలా మంచిది. ఇంకా దొరికితే ఒక అరటిపండు, కొద్దిగా నెయ్యి, ఈ 4 ఐటమ్స్. కొద్దిగా రుచికి ఉప్పు. ఓకేమా. సోడా పొడి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది జస్ట్ రైజింగ్ ఏజెంట్, అంటే మనకి పొంగడానికి ఉపయోగపడుతుంది. సో ఇది చాలా సింపుల్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి చక్కటి రుచికరమైనటువంటి అప్పం అనేది మనం చేసుకోవచ్చు. ఓకేమా, ప్రాసెస్ లోకి వెళ్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఈ బియ్యం పిండిని ఈ బనానా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. దాంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి, కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది. ఓకేమా. సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుందాం మనము. అమ్మ ఫాతిమా, మనం మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ మన దోశ అంత అనుకొస్తే చాలు. మరీ అంటే మరీ నీళ్ళగా పలచగా అక్కర్లేదు, మరీ గట్టిగా అక్కర్లేదు. సో నేను అంటే మిక్సీ పట్టేటప్పుడు వేయలేదు, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను. టేస్ట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, చాలా ఈజీగా అయిపోతుంది కదా. చాలా ఈజీ అమ్మా ఇది, ప్లస్ చాలా హెల్దీ. బనానా తెలుసు కదా నీకు, అందులో పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, చాలా మంచిది. ప్లస్ బెల్లంలో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము ఐరన్ ఉంటుంది, మన బాడీకి చాలా మంచిది. అండ్ పచ్చి కొబ్బరి గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో మనము ఏమీ అన్హెల్దీ థింగ్స్ వాడట్లేదు. సో అన్ని హెల్దీ థింగ్స్. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని, ఇది పొంగనాల పెన్నం కదా, పొంగనాల పెన్నం పెట్టుకోవచ్చు, లేదు అంటే మన చిన్న చిన్న అప్పాల్లాగా కూడా వేసుకోవచ్చు. పొంగనాల పెనం పెట్టుకుంటే మనం ఒకేసారి చాలా చేసుకోవచ్చు అనమాట. సో పొంగనాల పెనం పెట్టేసుకొని, సో నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదమ్మా. ఓకే, సో వ్యూవర్స్ చూస్తారు కదా ఎంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు మనం. చాలా హెల్తీగా చెప్తున్నారు మేడం అయితే మనకు వంటలు. ఇదైతే చాలా ఈజీ అమ్మా, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. జస్ట్ మీరు ముఖ్యంగా నాలాంటి బిగినర్స్ మనమే ఈజీగా చేసేసుకోవచ్చు మేడం. కరెక్ట్గానే పిండి వేసేసుకోవాలి. ఓకే, ఓకేనా. ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే గణేశుడికి ఇవన్నీ ఇంత ఇష్టం, ఈజీగా అయిపోతున్నాయి. అన్ని కమ్మగా ఉంటాయి కదమ్మా, మనం వాడే వస్తువుల్ని బట్టి కమ్మదనం అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా రుచిని పెంచేటువంటి ఐటమ్సే మనం వాడినవి. చక్కగా చిన్న చిన్న ఇడ్లీలాగా వేసేసుకుంటున్నాం. పొంగనాలు కదా, పొంగనాల షేప్ వస్తుంది మనకి. పిల్లలు కూడా చాలా హెల్తీ, ఇష్టంగా తింటారు. సో హెల్త్కి హెల్త్ వస్తుంది, ప్లస్ ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కాస్త మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 8 నుంచి 10 నిమిషాలు సిమ్లోనే మగ్గనిద్దాం అమ్మా. అమ్మా అవి ఒకవైపు కాలినట్టున్నాయి చూడు ఫాతిమా. అవును మేడం, బాగా కాలింది, మంచి రంగు వచ్చింది. ఒక నిమిషం ఇటువైపు కూడా కాల్చుకొని తీసేసుకుందాం. కాలిపోయినట్టున్నాయమ్మా, వాటిని కూడా మనం ప్లేట్లో తీసి చక్కగా అలంకరించుకుందాం. ఓకే మేడం. కొద్దిగా కాలిన వైపు పైకి పెట్టమ్మా, పచ్చడి కింద.
చూసావా ఫాతిమా ఎంత చక్కగా వచ్చాయో? చాలా బాగా చాలా బాగా వచ్చాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. స్మెల్ అదిరిపోతుంది. సో ఫాతిమా, మనము మన శక్తిని బట్టి 3, 5, 7 ఇలా మనం రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇవాళ మనం 3 రకాల ప్రసాదాలు చేసుకుందాం అనుకున్నాం కదా. సో ఇది మన రెండవ చాలా సులువైనటువంటి, చాలా హెల్దీ అండ్ తక్కువ సమయంలో చాలా రుచికరంగా ఉండేటువంటి ప్రసాదం. మనము దీన్ని వినాయకుడికి పెట్టడం ద్వారా, అంటే మన రుచికరమైనటువంటి ప్రసాదం ఎందుకు పెడుతున్నాము? స్వామి అనుగ్రహం కోసం కదా. ఆయనకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? మనము 3వ ప్రసాదం గురించి తెలుసుకుందామా? ఓకే మేడం. మేడం 3వ ప్రసాదం కూడా అన్నారు. 3వ ప్రసాదం చాలా సులువు, కానీ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు చేసుకునేటువంటిది ఎంత సులువు అంటే, దీనికి కావాల్సింది 2 ఇంగ్రీడియంట్స్, అంటే 2 పదార్థాలు మాత్రమే. ఒకటి నల్ల నువ్వులు, ఓకే, తర్వాత ఒకటి బెల్లం. ఓకే. సో మనం ఇక్కడ నల్ల నువ్వులు ఎన్ని తీసుకున్నామో బెల్లాన్ని ఇంచుమించు అంతే తీసుకోవాలి. ఈ నల్ల నువ్వులని మనము ఫస్ట్ వేయించుకోవాలమ్మా. ఓకే. నువ్వు ఈ నల్ల నువ్వులు వేయించేలోపు నేను దీని యొక్క గుణాలు, అంటే జనరల్ గా ఏంటి అంటే, మనకి తెల్ల నువ్వులు తెలుసు. తెల్ల నువ్వులు మనం పచ్చళ్ళలో వాడతాము, లేదా టాపింగ్స్ లాగా వాడుకుంటాము. తెల్ల నువ్వులు తినడం అయితే ఆల్మోస్ట్ మనందరం నువ్వు ఉండలు తింటాము, కానీ నల్ల నువ్వులని ఎక్కువగా తీసుకోము. నల్ల నువ్వుల్లో మనకి తెలియనటువంటి చాలా ముఖ్యమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి రహస్యాలు ఉన్నాయి. ఈ నల్ల నువ్వులు అనేటువంటివి తీసుకోవడం ద్వారా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే, మనము హెల్దీగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. తర్వాత కూడా పడుతుంది అంటారు కదా మేడం. తర్వాత ఈ నల్ల నువ్వులు అనేటువంటివి మన ప్రతిరోజు ఆహారంలో ఈ నల్ల నువ్వులని యాడ్ చేసుకోవడం ద్వారా ఒక టేబుల్ స్పూన్ అంతైనా పర్వాలేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, జుట్టు రాలడం అనేటువంటి సమస్య ఉండదు, జుట్టు చాలా చక్కగా పెరుగుతుంది. ఇందులో మనకి ఐరన్, తర్వాత మనకి B6 అనేటువంటి B6 విటమిన్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నల్ల నువ్వుల్లో మనకి ముఖ్యంగా ఏంటి అంటే, క్యాన్సర్ ని నిరోధించేటువంటి సెసమాల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ ని కూడా రాకుండా కాపాడగలుగుతుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత మనం 1 స్పూన్ నల్ల నువ్వులని బాగా నమిలి, అంటే బాగా మెత్తగా నమిలి, అదొక పేస్ట్ లాగా అయిపోయి దాని నుంచి నూనె వచ్చే విధంగా చాలాసేపు ఒక్కొక్క గింజని నమిలి మింగడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారు. ఎందుకు అంటే, దానిలో ఉన్నటువంటి ఈ ప్రత్యేక గుణాల వల్ల. సో నల్ల నువ్వుల్లో మనకి తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే, ఈ నువ్వులు వేగిపోయినట్టుగా ఉన్నాయమ్మా, తీసేసుకుందాము. ఇప్పుడు ఈ నువ్వులను ఏంటి అంటే, జస్ట్ మనం కొద్దిగా చల్లారనిచ్చి మనము బెల్లాన్ని కలిపి రోల్ ఉంటుంది కదా, రోట్లో దంచడం వల్ల, అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పట్టడం కన్నా దంచడం వల్ల మనకి దాని యొక్క బెనిఫిట్స్ అనేటువంటి ఇంకా డబుల్ అవుతాయి అన్నమాట. సో మనం దీనిని బెల్లంతో పాటు కలిపి రోట్లో బాగా దంచి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనము లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకొని మెత్తగా తయారు చేసుకుందాం. ఓకే మేడం. మేడం మిక్సీ పట్టేశాను. చూసావమ్మా ఎంత చక్కగా అయిందో. దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ చూసావమ్మా, నల్ల నువ్వుల్లో నూనె శాతం చూసావా ఎంత ఎక్కువగా ఉందో. సో ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామమ్మా. ఇలా కూడా తినొచ్చు, స్పూన్ వేసుకొని చక్కగా. కానీ ఉండలు చేస్తే పిల్లలకి లడ్డూల్లాగా ఇవ్వడానికి బాగుంటుంది. ఓకే. సో మనం ఇలా ఉండల్లాగా చేసేసుకొని, మేడం నల్ల నువ్వులే కాకుండా తెల్ల నువ్వులతో కూడా ఇలాగా ఉండలు కూడా చేసుకోవచ్చు అమ్మా. తెల్ల నువ్వులు కూడా చేసుకోవచ్చు, అవి మనం రెగ్యులర్ గా తినేవే కదా. కానీ నల్ల నువ్వులు అంటే అట్లీస్ట్ మనం పండగ సందర్భంగా అయినా నల్ల నువ్వులు వాడడం వల్ల ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు చాలా శ్రేష్టమైనవి. కాకపోతే నువ్వుల్లో ఏంటంటే ఎక్కువగా తినకూడదు, మోతాదును మించి తింటే వేడి చేస్తుంది. సో అదొక్కటి చూసుకుంటే చాలు, అంతకు మించి దీని వల్ల మనకి దుష్ఫలితాలు ఏమీ ఉండవు. చాలా హెల్తీ యాక్చువల్లీ. రోజు ఇలా లడ్డు చేసి పెట్టుకున్నాం కదా, మనం రోజు ఒకటి తిన్నా సరే చాలా హెల్త్ కి మంచిది. కాకపోతే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా పదార్థం, ఏదైనా గింజ మనం ఇలా పగలగొట్టినప్పుడు లేదా పొడిగా చేసినప్పుడు ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇది మాక్సిమం అంటే ఒక 3-4 days. సో 3-4 రోజులకు మాత్రమే పనికొస్తుంది, అంతకు మించి అంటే పాడైపోతాయి అన్నమాట. ఏదైనా సరే మనం మిక్సీ పట్టింది ఏదైనా స్మెల్ వస్తుంది కదా, కాస్త కొబ్బరి అయినా సరే. సో మనం ఫ్రెష్ గా తినడమే బెటర్. ఒకవేళ లేదు ఇలా పట్టేసి డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమైనా వేసుకొని తింటే బాగుంటుందా మేడం? అంటే దీని ఫ్లేవర్ పోతుంది కదమ్మా, నువ్వుల ఫ్లేవర్. ఇప్పుడు నీకు
స్మెల్ వస్తుంది కదా చాలా చక్కగా. మ్మ్. దీని ఫ్లేవర్ కమ్మటి అనేది వాసన వస్తుంది బాగా. ఫ్లేవర్ పాడవుతుంది, అంతకు మించి ఏమీ లేదు. వేసుకోవచ్చు, అలా ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అచ్చంగా ఇలా తినడం వల్ల దీని యొక్క మనకి యూనిక్ ఫ్లేవర్ అనేది ఉంది కదా, అది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఆ నువ్వులకు ఉన్నటువంటి చక్కటి ఆ రుచి అనేటువంటిది మనకి తగులుతూ ఉంటుంది. మనకి టాపింగ్స్ వేస్తారు కదమ్మా, పిజ్జాల పైన, బన్స్ పైన కూడా వేస్తారు కదా, బ్లాక్ సెసమే సీడ్స్, నల్ల నువ్వులు అనేవి వేస్తారు. సో అవి దేనికి వేస్తారంటే చిన్న ఫ్లేవర్ ఉండటం కోసం వేస్తారు. సో మనం కూడా అలా ఏదైనా మనం సలాడ్స్ అలా చేసుకున్నప్పుడు పైన టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు. లేదు ఇలా లడ్డూల్లాగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, తీయగా ఉంటాయి కదా. అంటే దీంట్లో ఒక చిన్న చేదు ఉంటుంది నల్ల నువ్వుల్లో, ఈ బెల్లం వేయడం ద్వారా ఏంటంటే ఆ చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది, అందుకని పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. చూసావమ్మా నల్ల నువ్వుల ఉండలు ఎంత బాగా రెడీ అయ్యాయో, చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా. అవును మేడం. చూడండి, మనం ఇందులో ఏమీ వేయలేదు, అందులో ఆ గింజల్లో ఉన్నటువంటి నూనె ద్వారానే జస్ట్ బాగా తయారయ్యాయి కదా, అంటే అంత నూనె శాతం ఉంటుంది. ఈ ఆయిల్స్ మన బాడీకి చాలా అవసరం అమ్మా. ఓకే, సో ఇది మన నల్ల నువ్వులు బెల్లంతో చేసినటువంటి నువ్వు లడ్డూలు. చాలా ఈజీగా అయిపోయింది. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు. మనం కేవలం నువ్వులు మరియు బెల్లం మాత్రమే తీసుకొని మనం చేసుకోవచ్చు, ఇలా ఉండల్లా కలుపుకోవచ్చు. నల్ల నువ్వులు దాని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అంటున్నారు. బ్లడ్ పడుతుందంట ముఖ్యంగా, ఇంకొకటి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది వినాయకుడికి ప్రసాదంగానే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకొని తింటుంటే చాలా మంచి పోషకాలు ఉంటాయి ఇందులో. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి, బలం పొందండి. చూసావు కదా ఫాతిమా, మనకి దొరికేటువంటి చాలా సులభమైనటువంటి పదార్థాలతో అతి తక్కువ సమయంలో వినాయకుడికి ఇష్టమైనటువంటి ఐటమ్స్ చేసేసారు. ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి 3 రకాల ప్రసాదాలు మనం తయారు చేసుకున్నాము. అవును మేడం, మనం ఇంకా ఇవి వినాయకుడికి ప్రసాదంగా సమర్పించవచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి రుచికరమైనటువంటి వంటకాలు మాకు నేర్పించారు. సో చూసారు కదా వ్యూవర్స్, మనకి మేడం చాలా ఈజీగా ఇంట్లో చేసుకునేటువంటి వస్తువులతోనే హెల్తీగా మనకి వంటకాలు అన్నది నేర్పించారు, ఎలా చేసుకోవచ్చు ఏంటన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు మాకు ఈ వంటలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి వంటకాల్లో మెయిన్ ఈ 3. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో చూసారు కదా వ్యూవర్స్, మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. బై బై, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.